తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం నాయన. సార్, తాకట్టులో ఉన్న బంగారాన్ని మనం విడిపించుకోవాలి, మళ్ళీ ఇంటికి తెచ్చి ధరించుకోవాలి అంటే ఆధ్యాత్మిక పరంగా చాలా రకాల పరిహారాలు ఉంటాయి. ముఖ్యంగా ఏ పరిహారం చేస్తే తొందరగా మనకి తాకట్టు బంగారం అనేది వస్తుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. బంగారము తాకట్టు ఎప్పుడు పెట్టుకోవాల్సి వస్తుంది? ఏదో ఒక అవసరమైనప్పుడు, లేదా ఇంకొకటి ఏదో భూమి కొనాలి అని అనుకున్నప్పుడు, లేదా ఇంకొక ఉపకృతి కోసమో, లేదా ఏదైనా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు కలిగినప్పుడు బంగారాన్ని మనము మన దగ్గర ఉంది కాబట్టి ఎవరిని అడిగినా ఇంకొక మనిషి సహకారం చేసేటువంటి రోజులు లేవు, చాలా తక్కువయ్యాయి. నిజానికి పూర్వకాలంలో ఇవన్నీ ఏవి ఉండేటివి కాదు. అవును. ఒక రాజు పరిపాలకుడు తన పరిపాలనలో ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగినా తన తప్పితముగా భావించి ఆ వ్యక్తికి ఎందుకు ఇబ్బంది అయింది అనేటువంటిది బాధ్యత చూసేటువంటి పరిస్థితి ఉండింది. ఈనాడు ప్రజలు అనేక రకాలుగా స్వయంకృతాపరాధంతో ఇబ్బందులు చేసుకుంటున్నారు కాబట్టి ప్రభులు కూడా ఏం చేస్తారు, ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేస్తారు. బాధ్యత మన మీద మనకు కూడా ఉండాలి కదా అనేటువంటిది ప్రతి వాళ్లకు ఉండాలి. సరే, ఎవరూ కావాలని తాకట్టు పెట్టుకోవాలి అని అనుకోరు. ఎక్కడ తేడాలు వస్తున్నాయి అంటే బంగారు దగ్గర, బంగారులో కలిపురుషుడు ఉంటాడు ఎప్పుడు కూడా. ఓకే, బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. ఖచ్చితంగా కలిపురుషుడు ఉంటాడు. అందుకే బంగారాన్ని ప్రతి వాళ్ళు అంత ఇష్టపడడానికి గల కారణం ఏమిటంటే, కలిని చూడండి, దుర్మార్గాన్ని ఇష్టపడతాడు ప్రతివాడు. అవునవును, ఖచ్చితంగా. రావణాసురుడు నిత్య శివపూజా దురంధరుడు కదా, ఆత్మలింగాన్ని సైతము పరమేశ్వరుడిది పొందినవాడు కదా, శివపార్వతుల యొక్క సాక్షాత్కారాన్ని మరి ఎంత తపస్సు చేస్తే పేగులు తీసి రుద్రవీణ వాయించడము తర్వాత కదా పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అవి తీసుకోరు సమాజం. అవును. ఏం తీసుకుంటే సీతామ్మవారిని ఎత్తకపోవడం. మరి అంతటి గొప్పవాడే అయినా ఈ చిన్న తప్పితం అనేటువంటిది చేయడం వలన అంత గొప్పవాడి యొక్క జీవితం ఏమైంది? ఇటువంటి తప్పులు రాబోయే కలికాలంలో ఎవరు చేసినా తప్పే అని చెప్పటానికి కొన్ని ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిల్లో మనకు తట్టేది ఏమిటంటే, మానవుడి దుర్మార్గమైన ఆలోచన ఏమిటంటే, మానవుడిలో రాక్షసుడు మానవుడు ఇద్దరు ఉంటారు కాబట్టి వెంటనే మనం నెగటివ్దే ఆలోచన చేస్తాం. దాంట్లో ఉన్న పాజిటివ్ తీసుకోము. అలాగే కలిపురుషుడు కలియుగంలో నేను ఎక్కడుండాలి అంటే మొట్టమొదట బంగారు, డబ్బు వీటిలోనే ఉండు అని చెప్పినాడు. ఇవన్నీ కలిపురుషుడు యొక్క ప్రభావంతోనే. అందుకే డబ్బు మీద వ్యామోహం. ఎంత సంపాదించినా ఇంకా కావాలి, ఇంకా కావాలి. మన వెనక ముందు పుట్టిన వాళ్ళకు కూడా నేనెందుకు ఇస్తాను, ఇది నా డబ్బు, నాది. అవును, నాది. దాని మీద వాళ్ళ పేరేముండదు, నాది అంటాడు. అంటున్నారు అట్లా. అంటే కలి ప్రభావం. బంగారంలో మీరు వేసినటువంటి ప్రశ్నలో బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. అందుకే దాన్ని అంతగా ఆకర్షించడానికి గల కారణం. ఎందుకు? తీసుకోండి, 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 తీసుకోవాలి, తెచ్చుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి, ఒంటి మీద పెట్టుకోవాలి బంగారు. కలిపురుషుడు అంటే ఎటువంటి వాళ్ళ మీద ఉంటే కలిపురుషుడు ఏమి చేయడు, ఎటువంటి వాడిని ఏమి చేయలేడు, ఎవరిని ఏం చేస్తాడు. దాని మీద ఎక్కువ వ్యామోహము, మమకారము ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమవుతుంది, దాన్ని త్యజించినటువంటి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. సరే, ఎనీహౌ తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించుకోవాలి అంటే ఎలా? అంతేనా? అంతే. మనకు విడిపించుకోవాలి అనేటువంటి తపనతో ఆ డబ్బు ఏదైతే మనము పెట్టి డబ్బు తెచ్చుకొని ఉంటామో ఆ డబ్బు సమన్వయం చేసుకొని మళ్ళీ అక్కడ ఇవ్వాలి. చాలామంది చేసే తప్పులు ఏమిటి అంటే, ఎప్పుడైతే బంగారము కుదువబెట్టి డబ్బు తెచ్చుకోగానే ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఏదో అప్పు తీర్చడానికో దేనికో దానికో తీసుకుంటాం. ఆ ఇస్తూ ఉన్నప్పుడు మొత్తం డబ్బులు తెచ్చి అక్కడ ఇచ్చేస్తాం.
ఏదో అనేక రకాలుగా వాడతాం. లేదా దానికి కొంచెం, దీనికి కొంచెం, ఇంకో దానికి కొంత, ఇంకో దానికి కొంత అని వాడతాం. ఉమ్, ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి చెప్తాను ఎప్పుడూ కూడా. ఉమ్, డబ్బు అనేటువంటిది ఆ డబ్బును మళ్ళీ డబ్బుతోనే సంపాదించాలి మళ్ళీ. ఓకే. అంతే కదా! ఉమ్, ఈ డబ్బు ఇస్తేనే ఈ లోన్ నేను కట్టుకుంటేనే ఇంకో లోన్ మళ్ళీ నాకు ఇస్తాడు. అవును అది డబ్బే మళ్ళీ. అవును. అక్కడ రావాల్సింది అదే. ఉమ్, లేదు నేను ఈ పంటకు పైరు వేసుకోవడానికి నేను డబ్బు ఖర్చు పెట్టి ఇత్తనాలు తెచ్చుకొని భూమిలో వేస్తే ఉమ్, నాకు పంట వచ్చిందంటే ఆ పంటను నమ్ముకుంటే మళ్ళీ డబ్బు వస్తుంది. అవును మళ్ళీ రూపాంతరం చెందుతుండేది మళ్ళీ డబ్బుగానే. అవును. మనం తెచ్చుకున్నది డబ్బే. ఉమ్, ఆ డబ్బు ఖర్చు పెట్టాలి. ఉమ్, ఈ కారణాల చేత మనం డబ్బు ఖర్చు పెడతాం. అవును. లేదా అప్పు ఇవ్వాలి ఎవరికో. ఉమ్, నేను అప్పున్నా వాడు ఏదో నన్ను ఊరికే సతాయిస్తున్నాడు అతను అవసరం కొద్దీ నీ అవసరానికి నేను ఇచ్చిన నా అవసరానికి ఎందుకు ఇవ్వవు అని అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు. మానసికంగా ఎందుకు ఇదేదో పెట్టి ఇచ్చేస్తే ఆ మాటలు పడడం తప్పిపోతుంది కదా, ఉమ్, ఈ బాధపడడం ఎందుకు అనో, లేకపోతే అయ్యో పక్కింటి అతను చాలా ఇబ్బందులు పడుతున్నారు, మనకు తెలిసిన వాళ్ళు, చాలా ముఖ్యుడు, మనకు ఆపదల్లో అవసరము అంటే మనకు పలికినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కోసం నేను ఈ బంగారు పెట్టేని ఇకపోతే ఎట్లా, ఎస్. అనేక రకాల ఆలోచనలు కలిగింపజేసేటువంటిది బంగారం. ఉమ్, వీటన్నిటిలోనూ కలిపురుషుడు ఉంటాడు. అవును. వీటన్నిటిలోనూ ఉన్నాడు. ఉమ్, కలి ప్రభావమే ఎక్కువ. అవును కలికాలంలో కలిపురుషుడే. అవును. అందువల్ల అక్కడ ఏమవుతున్నదంటే ఏదో ఒక దానికి ఖర్చు పెట్టడం చేయడం జరుగుతూ ఉన్నది. ఉమ్, మళ్ళీ మనకు రావాలి, దాన్ని విడిపించుకోవాలి అనేటువంటి భావనతో చాలామంది మర్చిపోతారు. ఇది చాలా చిన్న ఒక లాజిక్ నేను చెప్తున్నాను. దీన్ని కనుక పాటిస్తే తప్పకుండా విడిపించుకోగలుగుతారు. ఇది మీరు చెప్పినటువంటి పరిహారం. 100% దాన్ని మళ్ళీ తీసుకోగలుగుతారు. ఓకే. చిన్న విషయం అందరికీ తెలిసిందే, మనం మర్చిపోతాం ఎప్పుడు. ఉమ్, ఉమ్, మనం చాలా చేసేటువంటి దానిలలో నిత్యము పాటించేటువంటి వాటిల్లో చాలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే. ఇక్కడ ఏమవుతుంది అంటే అందరూ ఇచ్చేస్తాము అయిపోయింది కదా అని అనుకుంటాం. మనము చాలామంది విడిపించుకోలేక నేనేదో మంచి కని పెడితే అది అట్లాగే పోయింది, నేను విడిపించుకోలేకపోతున్నాను, అంతకంత అయ్యింది, ఇప్పుడు అది కట్టినా నేను అది విడిపించుకున్నా ఎక్కువ పెట్టి విడిపించుకున్న వాడిని అవుతున్నాను, దానికంటే వేరే కొంటే అయిపోతుంది కదా, ఇలా చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. అవును. ఎప్పుడైనా వీళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తాను, ఎవ్వరికైనా కూడా బంగారం ఎప్పుడైతే మీరు ఇబ్బందులుండి మీరు ఆ పరిస్థితులు ఉండి కుదవకు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చి అది ఎప్పుడైతే పెట్టి డబ్బు తెస్తున్నామో ఆ తెచ్చినప్పుడు మనకు బ్యాంకు వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. అవును. డబ్బులు ఇచ్చినప్పుడు మనం మొట్టమొదటి నోటు మనం తీస్తున్నాం చూడండి, ఎంచుతాం చూడండి. అవునవునవును. ఆ మొట్టమొదటి డబ్బు ఆ పేపర్ ఏదైతే రూపాయ 100 రూపాయల నోట, 500 రూపాయల నోట, 1000 రూపాయల నోట, అది ఏమిటి అనేది మొట్టమొదటి నోట్ ఏదైతే ఉందో ఉమ్, దాన్ని పక్కకు పెట్టడం. ఓకే. ఫస్ట్ నోటు. ఫస్ట్ నోటు, ఉమ్, మొట్టమొదటి నోటు. ఎందుకంటే మళ్ళీ దీంతోనే విడిపించుకోవాలి తప్పకుండా అని ఒక్కసారి కళ్ళకద్దుకొని ఏమి తప్పు లేదు, ఉమ్, నేను దీన్ని విడిపించుకోవాలి అనేటువంటిది గనక ఖచ్చితముగా అది పక్కకు పెట్టుకొని మిగిలిన డబ్బు ఎవరెవరికి పంచాలనో అన్నీ పంచితే ఉమ్, ఈ నోటు మొదటిది ఏదైతే ఉందో ఉమ్, ఆ మొదటి నోటుతో పాటి ప్రతిరోజు ఒక రూపాయి కాయిన్ ఏదో ఒకటి, ఓకే. రూపాయి అయితే రూపాయి, 2 రూపాయలు అయితే 2 రూపాయలు, 5 రూపాయలు అయితే 5 రూపాయలు, 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 100 రూపాయలు అయితే 100 రూపాయలు. 100 రూపాయలు ఒకవేళ వేస్తున్నా కాయిన్ మాత్రం దాంట్లోకి వెయ్యాలి. ఓకే. ఒక కాయిన్తో పాటు వెయ్యాలి. ఓకే. ఒక కాయిన్ అయితే ఖచ్చితంగా దానికి యాడ్ చేస్తూ రావాలి రోజు. ఓకే. నాకు నోట్ రాలేదండి ఇవాళ నేను ఒక 50 రూపాయలు కూడా వేయలేకపోయినాను దాంట్లో కంటే రూపాయి కాయిన్ వెయ్యి. ఉమ్, ప్రతి మనిషి దగ్గర ఒక రూపాయి అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉండకుండా ఉండదు. అవునవును. ఆ రూపాయి కాయిన్ దాంట్లో ఎప్పుడైతే రోజు వేస్తూ ఉన్నావో ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నటువంటి అమౌంట్ దాంట్లోకి రావటము, ఇన్ టైం లోపల దాన్ని విడిపించుకోవటం అనేటువంటిది తప్పకుండా జరిగి తీరుతుంది. 100% కాదు, ఉమ్, 1,00,000% కాదు, 1,00,00,000% చెప్తున్నా నేను. ఓకే. ఖచ్చితంగా ఆ మొదటి నోటు పైన ఉండేది మనం ఏదైతే లాభం అంటాం 1, 2, 3 అని ఎంచాం, ఉమ్, మొదటిది లాభం అంటున్నాం. ఉమ్, ఆ లాభం అనేటువంటిది పక్కకు తీసి నోటు ముందు పక్కకు పెట్టుకుంటే ఇది నేను మళ్ళీ తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే పక్కకు పెట్టుకోవాలి. ఉమ్, ఎంత ఇబ్బంది వచ్చినా దాన్ని వాడకూడదు. ఉమ్, అది దాన్ని విడిపించుకోవాలి అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితముగా ఇన్ టైం లోపల
బ్యాంకు వాళ్ళు పెట్టినటువంటి టైం కంటే ఒకరోజు ముందే కూడా విడిపించుకోవటానికి అవసరం ఏర్పడుతుంది. అమ్మవారు అనుగ్రహిస్తుంది గాక. ఎస్. మళ్ళీ నేను వీడి దగ్గరికి రావాలి అని అనుకునేటువంటిది ఆ లక్ష్మీదేవి అనుకోవాలి. ఓకే. మనమేం చేస్తాము, ఇదంతా తీసేవి మొత్తం కట్ట ఇచ్చేసి నాకు సంబంధం లేదు పట్టు తీసుకో అని అక్కడ తీసేది ఇచ్చేస్తున్నాం మరి. అవును. అంటే దాని అర్థం ఏమిటి అంటే నాకు ఆ బంగారు అయితే పోతే వస్తే వచ్చే రాకుండా లేదు లేనే భావంతో ఇచ్చినట్టు ఉంటుంది. మనం ఎంత కావాలనుకున్నా అవును. దాని మీద ఏం శ్రద్ధ ఉన్నట్టు. అవును. ఖచ్చితంగా అది విడిపించుకోవాలి, నాకు దీంతోనే ఇది ఉంటేనే నేను దాన్ని విడిపించుకోగలను, అమ్మా నీది నీకే ఇస్తున్నాను, ఇగో నేను పెట్టుకుంటున్నాను కావాలి అనేటువంటి దృక్పథంతో ఎప్పుడైతే పక్కకు పెడతామో ఆ నోటును తప్పకుండా విడిపించుకోవాలి. ఇదేం బ్రహ్మ విద్య కాదు, ఇదేమి ఎస్. అవును. ఇది మనం ఆలోచన చేసే విధానంలో ఉంటుంది. మనకు కావాలి, దాని మీద మనకు ఉండేటువంటి తాపత్రయము, మనకు దాని మీద ఉండేటువంటి శ్రద్ధను, ఆ భక్తిని మనకు శ్రద్ధ ఉంటే తప్పకుండా చేయగలుగుతాము. ఎస్. శ్రద్ధ లేకపోతే చేయలేము. అవును. అంతే, ఇదేం పెద్ద విషయం కాదు కదా. ఎస్. ఇది ఏం వేరే మీరు లక్షలు పెట్టి పూజలు చేసుకునేది కాదు కదా. అవును. మనము పాటించే విధానం అనేటువంటిది ఉంటుంది. అది కరెక్ట్గా పాటించినాము అంటే ఎందుకు ఇవ్వడు భగవంతుడు, ఎందుకు అమ్మవారు ఇవ్వదు? ఎస్. అవును. తప్పకుండా ఇస్తుంది. అవును. అంతే, అలా చేసుకుంటే తప్పకుండా విడిపించుకోగలుగుతారు. బంగారు తాకట్టులో ఉన్నది. ఎస్. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు.